బీసీ జనసభ ఉద్యమకారుడైన రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో 15వ తేదీ నాడు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాధర్నా కార్యక్రమానికి హెచ్యూబీసీ స్టూడెంట్స్ యూనియన్ మద్దతు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్స్, ధర్నా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ బీసీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ నాయకులు కిరణ్ కుమార్ మొదటగా మాట్లాడుతూ రాజారాం యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ అదే రకంగా బీసీ కులగణన జరగాలని, లోకల్ బాడీస్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. బీసీ ముఖ్య నాయకుడు ముదిరాజ్ మహాసభ స్టూడెంట్స్ అధ్యక్షుడు శివకుమార్ స్టూడెంట్స్ తో పాటు షేర్లింగంపల్లి ప్రాంతంలో నివసించే బీసీలందరూ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బీసీల రిజర్వేషన్ తో పాటు అధికారంలో మన భాగస్వామ్యం ఉండాలని, జనగణన చేయాలని కోరారు. బీసీ ఐక్యవేదిక స్టూడెంట్స్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా కులగణనతో పాటు మేమెంతో మాకంతా దామాషా పద్ధతిన రిజర్వేషన్ 42% కల్పించాలని, బీసీలందరూ విద్యార్థులు, ఈ ప్రాంతీయ బీసీ నాయకులు మరియు బీసీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీరామ్ యాదవ్ కోరారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తమ సందేశంలో ఉద్యమకారుడు కంటెస్ట్ ఎమ్మెల్యే రాజారాం యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, ఉద్యోగులు మరియు హైదరాబాద్ పట్టణం నుండి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి రవి మాట్లాడుతూ రాజారాం యాదవ్ చేసే ఈ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ ఎస్సీయూ నుండి మేమందరం పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. ఆఖరిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరియు ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల చైర్మన్ అయిన బేరి రామచంద్ర యాదవ్ సందేశమిస్తూ రాజారాం యాదవ్ చేపట్టిన ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు తరలివచ్చి తమ పూర్తి మద్దతు తెలుపుతూ మహాధర్నాని విజయవంతం చేయాలని, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ పాల్గొనాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి స్టూడెంట్స్ బీసీ సంఘం మరియు బీసీ స్టూడెంట్స్, బీసీ ఉద్యోగులు, బీసీ ఫ్యాకల్టీ మద్దతుదారులు, అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. సంఘం ఎస్సీయూ స్టూడెంట్స్ మరియు విద్యార్థులే కాకుండా ఉద్యోగస్తులు కూడా పూర్తి మద్దతు తెలపడం విశేషం. ఒక్కొక్కరు బీసీ స్టూడెంట్స్ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు బీసీ ఫ్యాకల్టీ అందరూ పాల్గొంటూ విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగులు, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ఈ యొక్క మహాధర్నాకి, బీసీ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో వాళ్ళు వాగ్దానం చేసింది అయితే ఉందో ఖచ్చితంగా బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇక బీసీ సంఘాలన్నీ కూడా సీఎంకు వివరించడం జరుగుతుంది. ఈ యొక్క మహాధర్నా ఈ ఎలక్షన్స్ త్వరలో పెడుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా దాన్ని మేమైతే ఖండిస్తున్నాం. ఈ కులగణన రిజర్వేషన్ దామాషా పద్ధతిగా కులలో రిజర్వేషన్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి అన్ని బీసీ కుల సంఘాలు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా సీఎం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కులగణన చేసిన తర్వాత దామాషా పద్ధతిగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ ఒక రాజకీయంగా వాటా కల్పించిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, కులగణన, కులగణన చేయాలి, కులగణన చేయాలి. జై బీసీ, జై బీసీ. ఈరోజు రాజారాం యాదవ్ అన్న ఆధ్వర్యంలో కులగణన అలాగే 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చేస్తున్న మహాధర్నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి విద్యార్థులుగా, ఓబీసీ విద్యార్థులుగా మేమందరం సంపూర్ణ మద్దతు తెలిపి ఇది 15వ రోజు జరుగుతున్న ఈ మహాధర్నాకు విద్యార్థులందరూ కూడా ఓబీసీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం. ఈ ధర్నాని విద్యార్థులందరూ, ముఖ్యంగా యువత విద్యార్థులు సక్సెస్ చేయాలనేసి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మరియు ఓబీసీ విద్యార్థుల తరఫు నుంచి కూడా తెలియజేస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, అట్లాగే కులగణని శాసనసభలో చట్టబద్ధం చేయాలనేసి, ఈ కులగణనకు రోల్ మోడల్గా బీహార్ రాష్ట్రాన్ని తీసుకోవాలనేసి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ నెల 15వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ఈ ధర్నాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాలు, బీసీ సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలి. అది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలే కాకుండా మహిళా, కుల, రైతు, శ్రామిక సంఘాలు అన్ని కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి. ఈ ధర్నాలో పాల్గొనడం వల్ల బీసీలకు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఒక చట్టబద్ధత వస్తుందనేసి, బీసీల నాయకత్వం కూడా పెంపొందుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీసీల అంశానికి సంబంధించి ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సభ అని ఒకటి రిలీజ్ చేశాడో దాంట్లో పొందుపరిచిన అంశాలన్నిటినీ సమగ్రంగా అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలనేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున దీన్ని ఉధృతం చేస్తామనేసి ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజారాం యాదవ్ ఉద్యమకారుడు, అదే రకంగా ఆయన మాజీ స్టూడెంట్స్ లీడర్ కూడా. ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఆ విషయంలో బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కావాలని, కులగణన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలని కోరుకోవడం జరిగింది. రాజారాం యాదవ్తో పాటు బీసీ సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలు స్టూడెంట్స్ సహకారంతో ధర్నాను మేము సహకారం చేయబోతున్నాము. దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు మాకు స్టూడెంట్స్ ద్వారా మద్దతు పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే రకంగా బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు శేరిలింగంపల్లి నుండి అందరినీ ఏకం చేసి బీసీలు అందరూ, బీసీ సంఘాలు, బీసీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము మెమరాండం కూడా ఇవ్వబోతున్నాము సీఎం గారికి. ధర్నా తర్వాత సీఎం గారికి మెమరాండం ఇచ్చిన దాంట్లో బీసీ రిజర్వేషన్ 42%, అదే రకంగా కులగణన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాము. ఈ సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.